హాయ్ గాయ్స్, అసలు చనిపోయిన వారి ముక్కులో దూది ఎందుకు పెడతారు? అండ్ తలలో రెండు సుడులు ఉంటే నిజంగానే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారా? మనం ధరించే టీషర్ట్కు ఆ పేరు ఎందుకు వచ్చింది? టీ అంటే అర్థం ఏమిటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని వెంటనే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనిషి మరణించిన తర్వాత కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి. అందులో ఒకటే చెవిలో ముక్కులో దూది పెట్టడం. ఇలా ఎందుకు చేస్తారని చాలామందికి సందేహాలు వచ్చే ఉంటాయి. అవి పెద్దవారిని అడిగితే వారికి తోచింది ఏదో చెప్తూ ఉంటారు. ఇలా ప్రత్యేకించి కొన్ని మతాల్లో మరణించిన వ్యక్తులకు మాత్రమే పెడతారు. ఇలా ముక్కులో దూది పెట్టడం వెనుక చాలా రకాల కథలున్నాయి. అవేంటో మనం చూద్దాం. హిందూ మతంలో కేవలం మనిషి పుట్టినప్పుడే కాదు, మరణించినప్పుడు కూడా కొన్ని రకాల సంప్రదాయాలను పాటిస్తారు. అలాగే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా కొంతమంది పూజలు కూడా చేస్తారు. ఈ క్రమంలోనే చెవిలోని ముక్కులోని రంధ్రాలకు దూది పెడతారు. దీని వెనుక పలు శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. వాటిని కూడా మనం ఇప్పుడు చూద్దాం. సైన్స్ ప్రకారం మనిషి మరణించిన తర్వాత ముక్కులో నుంచి చెవిలో నుంచి ఒక ప్రత్యేకమైన ద్రవం బయటకు వస్తుంది. ఆ ద్రవాన్ని బయటకు రానివ్వకుండా ఆపడానికి దూది అనేది పెడతారు. అలాగే మరణానంతరం శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా చేరకుండా ఉండడానికి దూదిని ఉంచుతారు. ఇలా పెట్టడం వల్ల గాలి కూడా లోపలికి వెళ్ళదు. దీంతో మృతదేహం త్వరగా పాడవకుండా ఉంటుందని సైన్స్ చెప్తుంది. అయితే ఆధ్యాత్మిక కారణాలు ఏంటో చూద్దాం. మనిషి మరణించడం వెనుక చాలా రకాల శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని ముక్కు దగ్గర చిన్న బంగారు ముక్కలు ఉంచేవారట. ఆ ముక్కలు కింద పడిపోకుండా ఉండడానికి దూది పెట్టేవారని పెద్దలు చెప్తుంటారు. అలాగే చనిపోయిన వ్యక్తికి ప్రాపంచిక విషయాలతో ఎలాంటి సంబంధం ఉండదని గరుడ పురాణం కూడా చెబుతుంది. ఇలా ప్రాంతం బట్టి కూడా కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మీరెలా తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కంఫర్ట్గా ధరించే వస్త్రాల్లో టీ షర్ట్స్ ప్రధానమైనవని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉతకడం ఉపయోగించడం చాలా సులభంగా ఉంటాయి. అలాగే చిన్నారుల నుంచి పెద్దల వరకు, పురుషుల నుంచి మహిళల వరకు ఎవరైనా ధరించేందుకు వీలుగా ఉండడం వల్ల టీషర్ట్లకు ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. ఇక ధర విషయంలో కూడా టీషర్ట్స్ తక్కువగా ఉండడం, వీటి వినియోగం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇదంతా అలా ఉంటే అసలు టీషర్ట్కు ఆ పేరు ఎలా వచ్చింది? టీషర్ట్లో టీ అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనకాల పెద్ద చరిత్ర కూడా ఉంది. ఇంతకీ టీషర్ట్ అంటే ఏంటి? దీని వెనకాల ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం. టీషర్ట్లో టీ అనే పదం రెండు రకాలుగా వచ్చిందని చెప్తుంటారు. ఇందులో మొదటిది టీషర్ట్ ఆకారాన్ని గమనిస్తే టీ ఆకారంలో ఉంటుంది. బహుశా అందుకే టీషర్ట్ అనే పేరు వచ్చిందని అభిప్రాయపడుతుంటారు. ఇక టీషర్ట్లో టీకి మరో అర్థం కూడా ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికాకు చెందిన సైనికులు శిక్షణ సమయంలో కంఫర్ట్గా ఉండేందుకు వెరైటీగా డిజైన్ చేసిన షర్ట్స్ను ఉపయోగించేవారట. ట్రైనింగ్ సమయంలో ధరించిన షర్ట్స్ కాబట్టి వీటిని టీ షర్ట్స్గా వారు పేర్కొన్నారు. అప్పటి నుంచి టీ షర్ట్స్గా ఇవి ఆదరణ పొందాయి. కాలక్రమేణా శిక్షణకు ఉపయోగించిన వాటినే కంఫర్ట్గా ఉన్నాయనే ఉద్దేశంతో ఎక్కువగా ధరించేవారట. అలా టీ షర్ట్లుగా పేరు స్థిరపడిపోయింది. ఒకప్పుడు టీ షర్ట్స్ కేవలం తెలుపు రంగులోనే ఉండేవి. కానీ కాలక్రమంలో రంగులతో పాటు బొమ్మల ప్రింటింగ్తో టీషర్ట్లు మార్కెట్లో సందడి చేయడం ప్రారంభమయ్యాయి. ఈ విధంగా టీషర్ట్కు టీషర్ట్ అనే పేరు వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. నెంబర్ 3. సాధారణంగా కొంతమంది స్త్రీలకు కానీ మగవారికి కానీ తల మీద 2 సుడులు ఉంటాయి. ఇలా నెత్తి మీద 2 సుడులు ఉంటే వారు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారని ఆట పట్టిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఈ మాటలు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. మరి ఇది నిజమేనా? ఇందులో నిజమెంత ఇప్పుడు తెలుసుకుందాం. అధ్యయనం ప్రకారం ఇలా ప్రపంచవ్యాప్తంగా కేవలం 5% మందికి ఇలా 2 సుడులు ఉంటాయట. జన్యుపరమైన లోపాలు అలాగే పూర్వీకులకు 2 సుడులు ఉన్నా ఇలా తలలో 2 సుడులు వస్తాయట. అసలు 2 సుడులు ఎందుకు వస్తాయి? వీరికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తలలో ఇలా 2 సుడులు ఉంటే వారు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారని గ్రామీణ ప్రాంతాల్లో అంటూ ఉంటారు. 2 సుడులు ఉన్నంత మాత్రాన 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారనేది కేవలం అపోహ మాత్రమే. ఈ నిజం ఇప్పటి వరకు రుజువు కాలేదని, కేవలం నమ్మకాల మీద ఇది ఆధారపడి ఉంటుందని శాస్త్ర నిపుణులు అంటున్నారు.
ఇక తలలో 2 సుడులు ఉన్నవారికి మంచి గుణగణాలు ఉంటాయని, వారిలో ప్రేమ, సహాయం, సహనం వంటి లక్షణాలు కలిగి ఉంటారని చెప్తున్నారు. వీరిలో ఎక్కువ మంది గొడవలకు, తగాదాలకు దూరంగా ఉంటారట. ఇంకొక కారణం ఏమిటంటే జన్యుపరమైన లోపం కారణంగానే ఈ లోపం వస్తుందని, దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పురుషులకు కానీ మహిళలకు కానీ ఇది వారసత్వం నుంచి కూడా వస్తుందట. ఇది కేవలం శరీరంలో ఒక లక్షణం మాత్రమేనని వెల్లడించారు. 2 సుడులు ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ 2 సార్లు పెళ్లి చేసుకుంటారని నమ్ముతారు. లేదంటే ముహూర్తం కుదిరిన తర్వాత చెడిపోయి మరో పెళ్లి చేసుకుంటారని పలు ప్రచారాలు కూడా ఉన్నాయి. కానీ శాస్త్రీయంగా చూసుకున్నట్లయితే 2 సుడులు ఉంటే మంచివారని, ఓపికగా ఉంటారని, అందరితో కలిసిపోతారని చెబుతున్నారు. అంతేకాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషపెట్టేందుకు వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. కేవలం 2 సుడులు ఉన్నంత మాత్రాన 2 పెళ్లిళ్ళు చేసుకుంటారనేది ఏమాత్రం నిజం కాదు. ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోయినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.